లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం దశమి తిథౌ అభయాంజనేయ స్వామినోపి జయంతి సందర్భేన శ్రీ చైతన్య నగర అభయాంజనేయ స్వామినోప్యోనం ప్రతిష్టాపనాచార్య శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజయ్యర్ స్వామినోప్యోనం ఆశీస్సులతో పోయిన సంవత్సరం మే 14వ తారీఖున ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఉన్నటువంటి అభయాంజనేయ స్వామికి నిత్యం 2 పూటల ఉదయం సాయంత్రం కూడా ప్రసాద నైవేద్యాలు సమర్పిస్తున్నటువంటి నాలాంటి నిమిత్త మాత్రుడికి ఈ సదావకాశం, ఈ భగవత్వ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ 10వ కార్పొరేటర్ శ్రీ సేవానారాయణరావు గారు, మాధురి గారు, వారి వెనకాల ఎంతో మంది ధర్మాత్ములు, పుణ్యాత్ములు, దేవాత్ములు ఎంతో ధన కనక వస్తు వాహనాలు సమర్పించిన మీదట ఇక్కడ 3 పువ్వులు 6 కాయలుగా ఆ అభయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మేమందరం క్షేమంగా ఉంటున్నామని తెలియజేస్తూ, అలాగే ఆ హనుమంతుల వారికి జయం కలగాలని, ఆ కృతయుగంలో నరసింహస్వామికి కూడా మేము సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ, త్రేతాయుగదాత శ్రీ సీతారామచంద్ర స్వామి నోప్యోనమ, ద్వాపర యుగదాత శ్రీకృష్ణ పరమాత్మ దేవతోప్యోనమ, కలియుగదైమ శ్రీనివాస వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనే వెంకటేశాయ సమోదేవో న భూతో న భవిష్యతి ఆపదాం అపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఇంతమంది వేలాది మంది భక్తుల మధ్యలో ఆ అభయాంజనేయ స్వామి పూజలు అందుకుంటున్నాడు అంటే మనందరి అదృష్టంగా భావిస్తూ మనందరం కూడా క్షేమంగా ఉండాలని ఈ చిత్రీకరణ చేసినటువంటి వ్యవస్థాపకులు కూడా వారు శతమానంగా ఉండాలని, ఇక్కడ ఛాయాచిత్రాన్ని తీస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, యజమానులు చల్లగా ఉండాలని కోరుతూ శతమానం భవతి. ఓం గీయలక్కళంద ఉత్తమన్ పేర్పాడ நாங்கள் நப்பாவை குச்சாத்து நீராடினாள் தீங்கதாடி எல்லாம் திங்கள் மம்மாறி பெய்தும் ஓங்கி பெருந்தலோடு கைல்களை பொங்கவளை போதில் போர்வன் கண்டுப்பாம் தீங்காதே பொக்கிலிருந்து சேத்துமலை பத்தி வாங்காம் குடை நெருக்கும் வள்ளில் பெரும்பு சுக்கல் நீங்காத செல்வம் நெருந்தேలు నొరుంబావాయ్. సేవానారాయణరావు, మాది చైతన్య నగర్ కాలనీ, ఖమ్మం. ఈ కాలనీకి ఒక ఆంజనేయ స్వామి పెడితే బాగుంటుందని భావించి పోయిన సంవత్సరం ఆంజనేయ స్వామి విగ్రహం 30 అడుగుల భారీ విగ్రహాన్ని శిల్పులతో తయారు చేయించడం జరిగింది. తయారు చేయించిన తర్వాత ఈ యాంత్రిక మహామో ఏమో కానీ తెలియదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా స్వామివారికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. అట్నే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. ఇంకా పాలాభిషేకం ఉన్నది. పాలాభిషేకానికి కూడా భక్తులు చాలామంది పాల్గొంటారు. అదేవిధంగా ఈరోజు కాలనీ వారి సహకారంతో ఇక్కడ 2-3 వేల మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానానికి కూడా ఎంతమంది వచ్చినా కూడా కాదనకుండా పెట్టే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే స్వామివారి మహిమతో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఆ విశ్వాసంతోనే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కాలనీ వారు చేయాలని. ఎందుకంటే కాలనీ అందరూ కూడా ఒక దగ్గరికి ఒక రోజు రావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లలు పెద్దలు అందరికి కూడా పరిచయ కార్యక్రమాలు ఏర్పడతాయి. దానివల్ల స్వామివారి వలన భక్తి భావం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మాలధారణ ఉంటుందండి, వడమాల వేస్తారు. స్వామివారికి 100 లీటర్ల పాలతో అభిషేకం ఉంది. తర్వాత సుగంధ ద్రవ్యాలతో, నదుల నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అభిషేకం అయిన తర్వాత స్వామివారికి కొత్త బట్టలతో అలంకరించి పెద్ద పూలమాల కూడా వేయడం జరుగుతుంది. భక్తమాశలకు ముఖ్య విజ్ఞప్తి, మాది ఎన్ఎస్పి క్యాంపు కొత్త బస్టాండ్ దగ్గర రామగిరి దేవాలయం, రామగిరి భక్త బృందం అండి. ఈరోజు దగ్గర స్వామివారి పుట్టినరోజు సందర్భంగా, హనుమ జయంతి సందర్భంగా దగ్గర ఈరోజు 10 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. 10 కార్యక్రమంలో భాగంగా ఉదయం తెల్లవారుజామున వేకోజామున గోపాలరావుపేట తల్లంపాడు దగ్గర ఆ కార్యక్రమం పురస్కరించుకున్న తర్వాత మన చైతన్య నగర్లో ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ చాలీసా పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత దగ్గర 1994 నుంచి సార్ 40 ఏళ్ళు పూర్తయినాయి సార్ చేయబట్టి.
ఈ భక్త బృందం ఈ మహిళలతోటే చేస్తుంటాను ఎక్కువ కార్యక్రమాలు. హనుమాన్ చాలీసా, రామనామము, సాయి సంకీర్తనలు, అయ్యప్ప భజనలు. ఈ మహిళలందరూ కోలాటము, భజన బృందము, మరి మహిళలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడిపిస్తున్నారు. వీరందరికీ మా రామగిరి భక్త బృందం తరపున ఇక్కడ ఆహ్వానించిన భక్త బృందం అందరికీ భగవంతుడు ఎల్లప్పుడూ అష్టైశ్వర్య, ఆయురారోగ్య, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగాలన్న భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. బోలో పవన సుత వీర ధీర శూర హనుమానికి వాసుదేవ, జై సద్గురుదేవ.